ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ఈరోజు మనందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాము దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు తన దృశ్యములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. చెప్పండి, తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు. అందరూ చెప్పాలి, తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యులు. అంటే తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యులు. హల్లెలూయా. ఎవరి వస్త్రం వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. అయితే ఏ వస్త్రాలు ఇచ్చారో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చిన వస్త్రాలు మనం కాపాడుకుంటూ రావాలి, మనం కాపాడుకోవాలి. ఒకటి రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, మూడోది సంతోష వస్త్రం ఇచ్చాడు, నాలుగోది ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, ఐదోది స్తుతి వస్త్రం. హల్లెలూయా. సరే, ఐదో మాట కూడా జ్ఞాపకం చేసుకొని మనము 6వ మాటలోకి వెళ్దాం. అది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. యెషయా గ్రంథం 61:3 వచనం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి ప్రవచనం, ఎవరి గురించి మాట రాశారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఈ ప్రవచనం. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ఏమిపోతున్నాడండి? స్తుతి వస్త్రం ఇవ్వబోతున్నాడు. భారభరితమైన ఆత్మ. ఈ రోజుల్లో ప్రేమ వలన పన్నుల భారం కావచ్చు, లేదంటే ఆర్థిక భారం కావచ్చు, లేదంటే కొన్ని పరిస్థితులు బట్టి భారం అయిపోతుంది ఆత్మ. భారభరితమైన ఆత్మకు స్తుతి అనే వస్త్రాన్ని ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఏబు జీవితానికి మనం వస్తే ఆయనకి భారభరితమైన బాధ కలిగింది ఆయనకి. అవునా లేదండి? ఒకే వార్త ఒకసారి ప్రియమైన ఎప్పుడో ఒకసారి విన్నారంటే అది వేరే సంగతి. కానీ పరిగెత్తుకుంటే ఒక పని కూడా వచ్చి ఎడ్లు చనిపోయి అంటాడు, ఇంకో పని వాడు వచ్చి ఒంటెలు చచ్చిపోయి అంటాడు, ఇంకో పని వాడు వచ్చి గాడులు చనిపోయి అంటాడు, ఇంకో పని వాడు వచ్చి చెప్తారా మేము పశువులు చనిపోయి అంటాడు, ఇంకో పని వాడు వచ్చి మీ పిల్లలందరూ చచ్చిపోయి అంటారు. ఎలా ఉంటుందండి? ఆ ఆత్మకు ఎంత బాధకరంగా ఉంటది. కానీ ప్రభుని ఏం చేశాడంటే ఈయన స్తుతించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకి స్తుతి కలిగిన గాక. ఎంత అద్భుతమైన మాట అండి. భారభరితమైన ఆ బాధ కలిగిన ఆత్మకు బాధతో ఉండకుండా ప్రభువును స్తుతించడం మొదలు పెడతాడు. ఈరోజు ప్రియమైనకి ఏ భారభరితమైన బాధ ఉన్నా స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. బాధలో ప్రభువును స్తుతించు, కష్టాల్లో ప్రభువును స్తుతించు, కన్నిట్లో ప్రభువును స్తుతించు. నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి అన్నాడు లేదండి? ఆపదలు నీతిమంతులు రావు అనలేదు. ఆపదలు అనేక మంది వస్తాయి, వాటి నుంచి నేనే తప్పిస్తాను అన్నాడు. హల్లెలూయా. వాటి నుంచి నేనే రక్షిస్తానని చెప్పాడు. మనకు వచ్చే ఎటువంటి ఆపదైన ప్రియమైన దేవుడు తప్పించడానికి
సమాధుడు. హల్లెలూయా. ఈ రోజుల ప్రేమ దేవుడు నీకు ఏ వస్త్రం ఇచ్చాడంటే స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. నువ్వు స్తుతించు. ఎటువంటి భారమైన అంటే కొంచెం మంది భారం ఎలా ఉంటుందంటే, బాధలు ఎలా ఉంటాయంటే గోడలాగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? గోడలాగా. అది మనకి గోడలాగా అంటే తప్పుకో ప్రేమ. మన గోడ చూస్తే 2 ఇటుకలతో కడతారు, ఇటుకతో కడతారు. మరి ఎరుకో గోడలోకి, ఎరుకలో ప్రవేశించడానికి దేవుడు ఏమన్నాడంటే, మీరు ఎరుకో దాటి వెళ్ళండి, నేను మంచి దేశాన్ని ఏమవుతుంది ఇస్రాయేల్ ప్రజలకు చెప్పారు. మరి ఎరుకో గోడలు అంటే మామూలండి. ఎరుకో గోడలు అంటే చాలా ఎడలిపోయిన గోడలు. ఒకేసారి 6 బస్సులు అలాగే 6 లారీలు వెళ్ళిపోయారు. ఎడలుపు గోడ. ఆ గోడలో మరి ప్రవేశపెట్టాలంటే అంత కష్టం చెప్పండి. కానీ ప్రభు అన్నారు, ఏంటయ్యా మరి మాకు ఈ గోడ అంటున్నది అన్నారు. ఒకవేళ నీ గోడ అంటే నీ పరిస్థితి అయినా పర్లేదు, ఎటువంటి పరిస్థితి అయినా పర్లేదు, కానీ దేవుడు నీకు ఏమబోతున్నట్టే స్తుతి వస్త్రం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే ప్రభువుల ఆ బాధభరితమైన ఆ ఎరుకోని బాధ వారి మీద ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేశారు. 6 సార్లు ప్రభు స్తుతించండి గోడ చుట్టూ తిరిగి, 7వసారి 7 మార్లు తిరిగి ఇక్కడ ఉన్నారా? 6 సార్లు తిరగండి. 7వ రోజున ఏమన్నాడండి? 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు తిరిగితే ఎలా తిరిగారు? ఊరికి తిరగలేదు. ప్రభువుని స్తుతించుకుంటూ హల్లెలూయా. ఆ స్తుతి వస్త్రాన్ని ధరింపజేసుకొని ప్రభువుని స్తుతించుకుంటూ తిరిగినందుకు ఎరుకో గోళ్ళు కూలిపోయినాయి. హల్లెలూయా. ఎరుకో గోళ్ళు ఏమైపోయినాయండి? కూలిపోయినాయి. ఈరోజు నీకు అడ్డగా వస్తున్న ఏ గోడ, మారబడతగా ఏ గోడ ఉన్నదో ఆ గోడ కూలిపోవాలంటే నువ్వు ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టు, ప్రభువుని ఘనపరచడం మొదలుపెట్టు. ప్రార్థన చేస్తాం అంటే ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తే ఎటువంటి గోడలు కూడా మన ఎదుట నిలవలేదు. హల్లెలూయా. ఏ గోడ కూడా మన ఎదుట నిలవలేదండి. దేవుడు ఎరుకో గోడలు కూర్చున్న దేవుడే ఈ రోజు నీకు అడ్డకి వస్తున్న ఏ గోడైనా కూలగొలుస్తాడు నువ్వు స్తుతి అనే వస్త్రాన్ని ధరించుకుంటే. హల్లెలూయా. కొంతమంది బాధ వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించు, కష్టం వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించు, ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయొద్దని అంటారు, కానీ ఆ కష్టాల్లో కూడా ఏగులగా ప్రభువును స్తుతించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ వల్ల ఈ మధ్యలో చాలా మంది బుక్కులు ప్రింట్ చేస్తున్నారు. ఏ స్తుతుల బుక్ అని, ఏ స్తుతుల బుక్ అని. ఎన్నిసార్లు ఆ స్తుతులు చెప్తే దేవుడు అద్భుతం చేస్తారు. ఒక రోజు నేను మీకు ఇంతకుముందు చెప్పాను ప్రేమ వల్ల. మరొకసారి ఉదాహరణ ఏంటంటే, ఒక ఆమె అప్పులు పాలైపోయింది. చిన్న పిల్లలు, భర్త గారు చనిపోయారు. అప్పుడు వారు వచ్చేసి భయంకరంగా తిడుతుందని వాళ్ళందరినట్లుగా ఇవి ప్రభు నమ్ముకున్నది. చుట్టుపక్కల ఎవరు కూడా ప్రభు నమ్ముకోలేదు. వాళ్ళు వచ్చి తెగది చేస్తున్నారండి, బూతులు తిరుగుతున్నారు. ప్రేమ వాళ్ళ మరి భయంకరంగా రేపు మా డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంట్లో సామానంతా బయట వేసేస్తామని కూడా గొడవ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి పిల్లలు పడగ పెట్టేసి ఆ రాత్రి అంతా ప్రభుని స్తుతించింది. హల్లెలూయా. ప్రభువా, నా అప్పు నువ్వు తీరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నా అప్పు బాగా నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలని ప్రభుని ఆ రాత్రి అంతా స్తుతించి తెల్లవారుజామున పడుకున్నదండి. పడుకొని పొద్దున్నే లేచి వాకలు ఊడుస్తూ ఉన్నాడు. ఏముంటుందండి? వాకలు ఊడుతుంటే కాకి తెగాల్సి చెప్తున్నంత ఏమో టెన్షన్తో ఉన్నాను, ఆయన వచ్చి చెప్పలేమో అని టెన్షన్. కాకి వచ్చి ఈ కాకి ఇప్పుడు అవ్వాలని ఇలా పడితే కాకి కాలు నా మూట కింద పడుతుందండి. ఆ మూట ఏమున్నదంటే కట్టిన ఆ యొక్క కవర్తో కట్టిన మూట అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంటే కాకి. వెంటనే మూట ఎప్పితే ఆమెకి అంత డబ్బులు అప్పు కావాలి, అంత డబ్బులు ఉన్నాయి. హల్లెలూయా. ఇది నమ్మలే మనం. దేవుడు ఎలాగైనా చేయగలుగుతాడు, దేవుడు ఏ రకంగా అయినా చేయగలుగుతాడు. కాకుల ద్వారా ఆహారం పంపించాడు ఏలియాకి, అవునే కదండి? అసలు కాకిలే ఆహారం దొరికితే ఏం చేస్తాయి? 5 వేసి పక్క కాకులు కూడా పిలుస్తాయి. మరి మోసం పంపించాడంట ఏలియాకి. దేవుడు ఏం ఆజ్ఞాపించినా కాకిని తీసేయండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన పిల్లరా, నీకు ఏ గోడ అడ్డుకున్నదో నాకు తెలియదు, కానీ స్తుతి అనే వస్త్రాన్ని మేము మర్చిపో. స్తుతి అనే వస్త్రాన్ని ప్రభువును స్తుతించు. దావీదు గురించి మనకు తెలుసండి. దావీదు గురించి మనం నేర్చుకున్నట్లయితే
ముమ్మారు ప్రార్థన చేసేవాడు 7 మార్లు ప్రభువుని స్తుతించేవాడు. ఎప్పుడు? దినానికి చెప్పండి, దినానికి ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. 7 సార్లు ప్రభువుని స్తుతించేవాడంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు స్తుతించు ద్వారా నీ స్థితి మారిపోతుంది. మన పరిస్థితి మార్చేస్తాడు. మనం ప్రభువుని స్తుతించు, ప్రభు నామాన్ని కనపరచము. మేము అప్పుడప్పుడు మా అత్తగారిని అంటుంటాము, ఏమమ్మా అస్సలు ప్రార్థన చేసుకోమంటే, నేను పడుకొని ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏమంటదండి? పడుకొని ప్రభువుని స్తుతి. ప్రార్థన ధ్యానించడం అది గుర్తొచ్చు. అంటే ప్రార్థన చేయొద్దు అంటారు, కానీ ప్రార్థన కంటే స్తుతి చాలా శక్తివంతమైనది. స్తుతి ఎరుకోగోళ్ళకు కూడా వస్తుంది. మనం స్తుతించుకుంటా మన నోరు దేవుడు అపవాది ఏం చేస్తుందంటే మూసేస్తాం. మనం స్తుతిస్తే మన స్థితి మారిపోతుందండి. మనం స్తుతిస్తే మన గోళ్ళు కూలిపోతాయని స్తుతించుకుంటా మన నోరు గొంతుకి ఏం చేస్తున్నాడు చెప్పండి? పట్టేస్తుంది. పాడుకుంటా, స్తుతించుకుంటా. ఎందుకు అన్ని పాటలు మనం పాడతాం, వాద్యాలు కొట్టుకుంటాం చెప్పండి? ఎందుకంటే ఒకసారి 2 దినముల గ్రంథం 25 అధ్యాయంలో 2 దినముల గ్రంథం 25 అధ్యాయం 22 చదవండి. అక్కడ అద్భుతం మాట ఉన్నదండి. అద్భుతమైన మాట, చాలా చక్కని మాట. అక్కడ 20 అధ్యాయం 22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధవ అనగా స్తుతించు వారి మీదకి వచ్చిన అమోలి మీదను మోయాబుల మీదను మాటగాండ్ల పెట్టేశాడంట. పెట్టిన కనుక అమ్మా వాళ్ళు అత్తలు వెళ్ళిపోయారంట. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అంటే, ప్రేమ వల్ల అక్కడ మొదటి దర్శనం మనం చూసుకున్నట్లయితే 3 రాజులు యోధా రాజ్యం మీదకి వచ్చేసారు, యూదుల మీదకి వచ్చేస్తున్నారండి. దేనికి? యుద్ధం చేసి ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసేసుకుందాము. ఏం చేసేసుకుందాము? ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుందామని 3 రాజులు సైన్యముతో ఏక మనసుతో వచ్చారంట. ఎలా వచ్చారంటండి? ఏక మనసుతో వచ్చారంటండి. అయితే అక్కడ వారు ఏం చేశారంట? పాటలు పాడి, చెప్పండి అమ్మా, వాయిద్యాలు కొట్టి, కొట్టారా లేదా? సంగీతం వాయించలేదండి. వాయిస్తుండగా వాళ్ళు యాక మనుతో వచ్చిన వారు మనసు మారిపోయారు. వాళ్ళ మనసులు ఒకరికొకరు పడకుండా చేసి మాటకాటలు పెట్టేశారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రభువును స్తుతించిన మాటను మొదలుపెట్టారో వాళ్ళ మాటకాటలు పెట్టేసి వాళ్ళు వచ్చిన వారు ఒకరొకరు వాళ్ళు పొడుచుకొని అసలు అయిపోయారండి. ఒక్కొక్కరు ఏమైపోయారు? చనిపోయారంట పొడుచుకొని. వాళ్ళే ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యపడిన వాళ్ళరా. వాళ్ళే అదులైనట్లుగా దేవుడు చేశాడండి. అక్కడ ఆ పేరు అక్కడ ఏం పెట్టారంటే బిరాకా లోయ అని పేరు పెట్టారండి. బిరాకా లోయ అనగా స్తుతి, ఆశీర్వాదము. అంటే స్తుతి అంటే ఆశీర్వాదం కంపల్సరీగా వచ్చేస్తుంది. హల్లెలూయా. 4 దినాలు పట్టిందంటే వాళ్ళ దగ్గర బంగారం ఏరుకోవడానికి, వాళ్ళ దగ్గర వస్తువులు ఏరుకోవడానికి 4 దినాలు. శ్రమల దగ్గర బతుకున్న వాళ్ళ దగ్గర కదండి. అర్థం కాలేదండి? వాళ్ళ దగ్గర ఏరుకోవడానికి ఎన్ని దినాలు పట్టిందంటే అండి 4 దినాలు ఏరుకున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఏరుకొని వాళ్ళ. కాబట్టి అక్కడ ఏం పేరు పెట్టారంటే ఆ లోయని విరాక లోయ. ఏంటంటే విరాక లోయ అనగా స్తుతి, ఏనండి స్తుతి, ఆశీర్వాదం. నువ్వు స్తుతించు ద్వారా ఆశీర్వాదం అటువంటి వచ్చేస్తుంది. హల్లెలూయా. స్తుతించు ద్వారా ఆశీర్వాదం ఏం చేస్తుందండి? వచ్చేస్తుంది. మన ముందుకు ప్రభువును స్తుతించమండి. ఎలియాజరు గురించి మనం చూసినట్లయితే ప్రియుల ఆది కాండంలో ముందే అమ్మాయి దొరక ముందే దారిలోనే ప్రభువును స్తుతిస్తున్నారంట. ఏం చేస్తున్నారంటండి? దారిలోనే 24 వచ్చాము, ఆది కాండం 24 వచ్చాము. దారిలోనే ప్రభువుని ఏం చేస్తున్నారంటే ఆమె ఇంకా దొరకలేదు. దొరకకుండానే ప్రభువాని ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి 24 తీయండి. ఆయన దారిలోనే ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళకముందే ప్రభువును స్తుతిస్తుండగానే దేవుడు ఎంతనే అద్భుతం చేశాడండి. ఆ అమ్మాయి ఎదురుపడినట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.
ఆ అమ్మాయి ఎదురు పడినట్లుగా ఏం చేశారండి? దేవుడు చేశాడండి ప్రియమారా. దానిలో ఉండగానే 24వ అధ్యాయము 25వ చదవండి. మరియు ఆమె ఆ మనుషుల తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట బాధలేదని నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. హల్లెలూయా చెప్పండి. ఇంకేం చేశాడు? త్రోవలో ఉండగానే ఏం చేశాడండి? అందరు చెప్పండి. వెళ్ళాడండి. వెళ్ళక ముందే త్రోవలో ఉండగానే ప్రభువును స్తుతించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ముందే స్తుతించడం మొదలు పెట్టాడు. స్తుతించడం ద్వారా బంధువులను తీసుకెళ్ళాడు తిన్నంగా. ఎలియాజర్ తెలియదు వాళ్ళ బంధువులు ఎవరు బంధువులు? రెబెకా బంధువులు రెబెకానండి. సారా బంధువులు తెలీదు. కానీ దేవుడు ఎలా నడిపించాలో స్తుతించడం ద్వారా నడిపించగలుగుతాడు. స్తుతిలో ఆశీర్వాదం ఉన్నది. మనం స్తుతించుకుంటా మన నోరు ముంచేస్తుంది అపవాది. మనం స్తుతించుకుంటా గొంతుకులు మూసేస్తాడు ఒక్కొక్కసారి. అందుకే రెండోసారి కలిసి పాడండమ్మా, పాట పాడండి అంటే మనం ఏం చెప్తాం? మనకి రాదండి అంటాం. మనకి ఎవరికి రాదు. కానీ రాకపోయినా ఏం చేయాలి? రెండోసారి కలిసి పాడాలి. అప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడం ద్వారా ఎరుకోను, స్తుతించడం ద్వారా మాటకాండలో పెట్టాడు దేవుడు. ప్రేమ వలన ఈరోజు నువ్వు ప్రభుని ఎలా స్తుతిస్తున్నావు? ఎలా గణపరుస్తున్నావు? ప్రభుని ఎలా ఆరాధిస్తున్నావు? స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు నాకు కూడా ధరింపజేశాడు. హల్లెలూయా. ఏ వస్త్రం ధరింపజేశాడండి? భారభరితమైన ఆ ప్రభావం ఆత్మను తీసేసి స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. భారంతో ఉండొద్దు, నువ్వు కష్టంతో ఉండొద్దు. కష్టంలో కూడా ప్రభుని స్తుతించు, నీ కష్టాలు తీరిపోతాయి. బాధల్లో కూడా ప్రభుని స్తుతించు, నీ బాధలు తీరిపోతాయి. కొద్ది టైం పడుతుంది. ఏబు కష్టాల్లో ప్రభుని స్తుతించాడు. కొద్ది సమయం పడ్డది. దేవుడు ఊరుకున్నాడండి. 2 ఆశీర్వాదం 42:10 రాసినట్లుగా, ఏబు గ్రంథం 42:10 2 ఆశీర్వాదం పొందుకున్నట్లుగా దేవుడిని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నువ్వు స్తుతించినప్పుడు వెంటనే జరగకపోవచ్చు, కానీ స్తుతించినప్పుడు వెంటనే అవ్వకపోవచ్చు, కానీ కంపల్సరీ జరిగి తీరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కంపల్సరిగా జరుగుతుంది. ప్రేమ వలన కొంత ఆలస్యమైన జరుగుతుంది నీ జీవితంలో అద్భుతం. ఈ ఏబుకి ఆలస్యమైంది, కానీ 2 ఆశీర్వాదం. ఈరోజు ప్రేమ వలన స్తుతి వస్త్రాన్ని ధరించుకున్నావు. ఎలా ఉంది ఈ స్తుతి వస్త్రం? దేవుని స్తుతిస్తుందా వస్త్రం? దేవుని గణపరుస్తుందా? దేవుని మహిమపరుస్తుందా? నాకు రావలసిన ఘనత రావట్లేదని ప్రభు బాధపడుతున్నాడు. ప్రభుకి చెందవలసిన మహిమ నాకు చెందుతలేదని బాధపడుతున్నాడు. ప్రభు పరలోకంలో కూడా ప్రార్థన నేర్పించినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నారు తెలుసా? పరలోకములు తండ్రి, పరలోకం నీ చిత్తం నెరవేరినట్లుగా భూలోకంలో కూడా నీ చిత్తం నెరవేరిని కాక అంటాడు ప్రార్థన. అవును కదండి. పరలోకంలో ఏం జరుగుతుంది? నిత్యము పరిశుద్ధుడు గాన ప్రతిగానములు జరుగుతూ ఉంది. అవునే కదండి. పరలోకం అది ఎక్కడ జరగాలని కోరుకుంటున్నాడు? భూలోకంలో కూడా జరగాలని కోరుకుంటున్నాడు. కానీ భూలోకంలో ఆయన స్తుతించలేకపోతున్నాం. మన పరిస్థితులు ఉండొచ్చు, కానీ భారభక్తమైన ఆత్మ నీలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రేమ వలన దేవుడు నీకు స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు స్తుతించడం మొదలుపెట్టు. ఎరుకో గోళ్ళు కూలినట్లుగా నీ గోళ్ళన్నీ, నీ పరిస్థితులన్నీ కూలిపోతాయి. హల్లెలూయా. వాళ్ళు యోధా పేరుకు వచ్చినప్పుడు దేవుడు మాటగంటలు పెట్టేసి వారే యుద్ధం చేసుకున్నట్లుగా దేవుడు చేశాడు. యోధా వారికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళు స్తుతించడం ద్వారా ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం కావాలా? ప్రభువును స్తుతించు. 3వ మాట
సారీ ఇప్పుడు ప్రేమ వలన 6వ మాట ఏంటంటే జకరీ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి త్వరగా. మనకి స్థానం లేదు. జకరీ గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతన్ని మలిన బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను మీ దోషము పరిహరించున్నాను, ప్రశాస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరించుకున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. దూత చూసినప్పుడు అక్కడ ఎలా కనపడుతుందండి? మలినమైన వస్త్రాలతో కనపడినప్పుడు అది తీసివేసి దేవుడు ఏం చేశాడంటే తీసివేసి దగ్గర రమ్మని ఏం చేశాడంటే ఏ వస్త్రాలు ఇచ్చాడు? ప్రశస్తమైన వస్త్రాలు. హల్లెలూయా. మలిన వస్త్రాన్ని తొలగించాం. చూడవద్దు భయంకరమైన ఎలా ఉన్నాడంటే మొదల భయంకరమైన స్థితిలో ఉన్నాడు అక్కడ వ్యక్తి. దోత చూసినప్పుడు భయంకరమైన ఎత్తులు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి హల్లెలూయా ఏం చేశాడంటే పిలిచి అతన్ని బట్టలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయండి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఒక ప్రశస్తంగా కనపడాలి. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రేమవలన అది మనం కాపాడుకుంటున్నామా? ఒక అతను లోక సువార్త 15వ అధ్యాయము 22వ వచనం మీరు చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం 22వ వచనం మీరు చదువుకున్నట్లయితే ప్రేమవలన తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడతా ఉన్నది. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోయాడండి? తండ్రి దగ్గర నుంచి ఆయన రావచ్చిన ఆస్తిని తీసుకొని పారిపోయి ఆయన కలిగిన ప్రశస్తమైన వస్త్రాలు కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? ప్రశస్తమైన వస్త్రాలు కోల్పోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు. అబ్బో వీళ్ళు పలానా కుమారుడు అని కోరింది. ఇప్పుడు మనం వెళ్తుంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారు అని చెప్పాలి. హల్లెలూయా. వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఆ పని చేయరు. వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి అది ముట్టుకోరు. వీళ్ళు ప్రభు నమ్ముకున్నవారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు అని మనతో గురించి సాక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. అటువంటి స్థితి నుంచి ఈ తప్పుల కుమారుడు పారిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, దేశం కానీ దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకురా బాబు వెళ్ళిపోతున్నా కూడా తండ్రి లేదు. కానీ అతనికి బుద్ధి వచ్చిందంట 17వ వచనంలో 17వ వచనంలో మనం చదువుతుంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఉన్నది నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తిరిగి వచ్చాడు. ఆయన మనలో ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? బాగొట్టుకున్న ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా అండి? అప్పుడు ఆ కుమారుడు తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి అనిపించుకున్నట్టు యోగ్యుని కాను అని చెప్పి కేకలు. మళ్ళా ఈ కుమారుడికి 22వ వచనంలో అంటాడు, తండ్రి ఇతన్ని అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రముగా త్వరగా తెచ్చి ఇతని కట్టి ఇతని చేతికి ఏం పెట్టమన్నాడండి? ఉంగరం పెట్టమన్నాడు. హల్లెలూయా. వారితో చెప్పాడండి ప్రశస్త వస్త్రాలు ధరింపజేయండి. ఆయన ఒకప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? మురికితోటి, ప్రేమోలగా ఎలా కంపుతోటి, వాసనతోటి, భయంకరమైన గడ్డం పెరిగిపోయి. చెప్పండి పిచ్చలు ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. అమ్మ వాళ్ళు స్నానం చేయరు కదండి. మురుగుడు వచ్చేసాము. స్నానం చేస్తారా? స్నానం చేయరు. వర్షంలో తడుపుతారు, ఎండలో తడుపుతారు, ఎండలో ఆరిపోతారు, మళ్ళీ వర్షంలో తడిసిపోతారు. ఇంకా బట్టలు ఏ బట్ట దొరికితే బట్ట తొలగించుకుంటూనే ఉంటారు. అలా తయారైపోయాడు. ఎవరండి? ఆస్తిపరుడు, దేవుడు కుమారుడు. ఎవరు కుమారుడు అండి? దేవుడు కుమారుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నశించిన దానిని వెతుకు రక్షించుటకు మనుష్య కుమారుడిగా లోకానికి.
హల్లెలూయా. నశించిపోతున్న వ్యక్తిని రక్షించాలని, పాపములో అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడిగా ఉన్నాడని, ప్రియమైన పిల్లరా, ఆ వ్యక్తి కోసమే, ఆ వ్యక్తి పాపం ఉన్నాడని. కానీ ముఖ్యంగా ఆయన బుద్ధి వచ్చినప్పుడు తిరిగి రావడం చాలా గ్రేట్. అవునే కదండి, తిరిగి వచ్చాడంతే. అందుకే మరలా అతనికి ఏం ధరించాడండి? ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, ఉంగరం తొలగించి, మళ్ళీ ఏం చేశాడు? మంచి విందు తయారించాడు. లేత దోణ కోయించాడంటండి. ఏ దూడ? లేత దోణ కోయించాడంట. ఇలాగా పొలంలోంచి ఎవరు వచ్చారు? అన్నయ్య వచ్చారు. పొలంలోకి అన్నయ్య వచ్చి, ఇంటి దగ్గర ఉన్న నాకు ఎంత ఏమీ లేదు, నాకు ఒక మేక పిల్ల అయినా పోయలేదు. ఏ పిల్ల అండి చెప్పనండి? నాకు మేక పిల్ల అయినా కోయలేదు అని బాధపడతాను. ఇంత పండగ వాతావరణం ఏంటంటే తప్పు పోయిన కుమారుడు పిల్లల ఒక మాట ఆలోచించాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి అతను ప్రశస్తమైన వస్త్రాలు ధరించి వచ్చేసాడు. ఆయన చూసినప్పుడు గడ్డం పెరిగిపోయి, ఎండికలు పెరిగిపోయి, బట్టల నిండా పేర్లతో నిండుకున్న వ్యక్తిని మళ్ళా అతన్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. అటువంటి స్థితి మనల్ని కూడా చేర్చుకొని మనకు కూడా ఏం చేశాడంటే ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడండి. ఏ వస్త్రాలు ఇచ్చాడండి? ప్రశస్తమైన వస్త్రాలు. ఈ వస్త్రాలు ధరించుకొని ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు ఏదు, దేవుని నమ్మని వారు ఏదు. హల్లెలూయా. మన సాక్ష్యం కూడా మనం చెప్పకముందే, నేను చాలాసార్లు కూడా ఎక్కడికి వెళ్ళి చెప్పకముందే మీరు పాస్టర్ గారండి అని అడుగుతాను. చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పండి, నేను పాస్టర్ గారండి అని చెప్పను, వాళ్ళే ఎంత చెప్తారు. అలాగా ఒక ప్రత్యక్ష ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకంగా మనం కనపడాలి. ప్రశస్తమైన వస్త్రాలతో మనకు కనపడాలి. అంటే ఈ వస్త్రాలు కాదండి, బాహ్యంగా ఉన్న వస్త్రాల గురించి నేను మాట్లాడతలేదు. మన మొహంలో ఒక ప్రత్యేకత కనపడాలి. వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని దగ్గరకు వచ్చారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునితో నడుస్తున్నారు అన్న ఆ మాట మనలో కనపడాలి. అదే ప్రశస్తమైన వస్త్రాలు. హల్లెలూయా. ఈరోజు ప్రశస్తమైన వస్త్రాలు నీ జీవితంలో ఎలా ఉన్నాయి? కొంతమంది అంటారు, ఈ దేవుని నమ్మింది కానండి అన్నిక ఇవి దేవుని నమ్మింది కాబట్టి అండి మేము అందరం ఎలా ఉన్నాము. ఇవి దేవుని నమ్మింది కాబట్టి మా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాయి. మేమంతా ఎలా క్షామం అని చెప్పాలని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నాము. హల్లెలూయా. స్తుతి వస్త్రము. ఆరోది ఏంటండి? ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చారు. అవి మనం కాపాడుకోవాలి. మనం ఏం చేసుకోవాలండి? అందరూ చెప్పాలండి, కాపాడుకోవాలి. ఇంకా నేను చక్కరికి ఎజ్రా గ్రంథంలో ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఎజ్రా 1:6 చదువుతారా? ఎజ్రా 1:6. ఎక్కడ ఉన్నా తెలుసండి? 1:6. మరియు తేదీ నెంబర్ చెప్పండి. ఇదేం చేస్తాను? అదే దినంతల గ్రంథం. ఓకే సార్. ఓకే. మరియు వాళ్ళ చుట్టూనున్న వారందరూ చదవండి. 1:6 చదవండి. మరియు వాళ్ళ చుట్టూ ఉన్న వారందరూ ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసేది. హల్లెలూయా. ప్రశస్తమైన బట్టలు కదండి, ఇక్కడ వస్తువులు కూడా ఇచ్చారన్న. అంటే మనం ఎలా ఉండాలంటే ప్రశస్తముగా ఉండాలి. వాళ్ళకి ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి, అంటే ఇంకో మాట చెప్పాలంటే శ్రేష్టమైనవి కదా. కయోని ఏబేలు అర్పించాడు కదండి, ఇతర అర్పణ అర్పించారు, కానీ దేవుడు ఒక్క అర్పణ అంగీకరించాడండి. ఏబేలు అర్పణ అంగీకరించాడా? కయోని అర్పణ అంగీకరించారా?
అందరు చెప్తలేదు. ఎందుకంటే ప్రశస్తమైన ఇచ్చాడండి హేబేలు. హల్లెలూయా. కయ్యోను ఏది పడితే తీసుకొచ్చి ఇచ్చాడు, హృదయపూర్వకంగా ఇవ్వలేదు. ఈరోజు ప్రేమ వల్ల మనం ఇతరులకు కూడా సహాయం చేసినప్పుడు ఎలా చేయాలంట చెప్పండి. ఎవరికైనా సహాయం చేస్తున్నాం అనుకోండి, ప్రశాస్తంగా ఉండాలంట. హల్లెలూయా. ప్రశాస్తంగా ఇవ్వాలంటే ఇతరులు కూడా సహాయం చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనం ఇతరులకు సహాయం చేసేవారుగా నేను కూడా ఉండాలండి. హల్లెలూయా. దేవుని గుణం అదే. ఆయన మనకి సహాయం చేయకపోతే ఈ గొప్ప భాగ్యం మనకి ఉండేది కాదు. రక్షణ భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రశాస్త వస్త్రాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభు మాకు స్తుతి వస్త్రం ఇచ్చావు, ప్రశాస్తమైన వస్త్రాన్ని కూడా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ వస్త్రాన్ని మేము కాపాడుకుంటాము అని ఒక తీర్మానం చేసుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరు కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం జ్ఞాపకం చేసుకుంటూ భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు. మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో భారభరితమైన ఆత్మ నీలో ఉందా? బాధలో ఉన్నావా? ఇబ్బందులు ఉన్నావా? ఇగో ఎరుకోవాలని కూలించిన దేవుడు, యోధో వారి మీదకి వచ్చిన వారిని, స్తుతించు వారి మీదకి వచ్చిన వారిని వాటికన్నా పెట్టిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో బిరాకలోయగా చేయబోతున్నాడు. బిరాకలోయగా నిన్ను సిద్ధపరచబోతున్నాడు. బిరాకలోయ అనగా స్తుతి, ఆశీర్వాదము అర్థము. ప్రభా నన్ను బిరాకలోయగా చెయ్యండి నాయన. దేవా నేను స్తుతించి స్తుతి వస్త్రాన్ని ధరించుకున్నాను. నేను ఎప్పుడు కూడా స్తుతించేవాడిగా ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకున్నాను. ఈ వస్త్రాలను కాపాడుకోవాలి. వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడు. ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలంటే ప్రభు వచ్చే వరకు మన వస్త్రాన్ని కాపాడుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న తీర్మానం చేసుకో. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నీ గొప్ప దేవుడు ఆశ్చర్యం. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. స్తుతి వస్త్రాన్ని ఇచ్చావు, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చావు. మేము మాకు ఇచ్చిన వస్త్రాలు మేము కాపాడుకున్నట్టు మా అందరినీ మీరు సిద్ధపరిచి భాగ్యం తెచ్చుకుంటారని ఏ నా వాక్యం మా హృదయంలో నీరు ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.